వచ్చాయే. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారే? పంచదార పని ఖాళీ చేస్తున్నారా? నాన్న అక్క పదో తరగతి పాస్ అయింది నాన్న. నాకు తెలిసే అదృష్టవంతురాలని. అందుకే ఇలా పాస్ అయిందా అలా మంచి సంబంధం కుదిరింది. నాన్న నాకు పెళ్ళేంటి నాన్న? నా వయసు ఎంతనే? ఆడపిల్లకి వయసుతో పనేంటమ్మా? మనసుతో కూడా పని లేదా నాన్న? అంటే అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు చెప్పేంతటి దాన్ని కాదు. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. పదో తరగతి పాస్ అయ్యాను. ఇంకా చాలా చదవాలి. ఆకాశంలో వీరించకుండా కాస్త నేల మీద నిలబడి మన పరిస్థితిని అర్థం చేసుకుంటే మంచిది. ఈడు చోడు బాగుంటుంది. నాకు నచ్చాడు అంతే. నాన్న అక్క, నా జీవితం అయిపోయింది. అది నాకు కనిపిస్తుంది. కనీసం నువ్వైనా బాగా చదువుకో. ఏడో అక్క, నాకు ఏడుపు వస్తుంది. ఏడవలకు తప్ప నాకు ఇంకేం మిగిలింది? ఏయ్! ఇలా ఏడ్చి పెడపప్పులు పెట్టి నా పరువు రోడ్డు మీద పెట్టకండి. మూడు ముళ్ళేట వేయించుకొని నా పరువు నిలబెట్టు. ఏం చెప్తున్నా? సంగతి తెలిసినా మా కళ్యాణ సీతని ఏంటి పెళ్ళి అంట? పెళ్ళి మీకు కాదు, నా కూతురికి. త్వరగా రండి. కళ్ళని దీవించి వెళ్ళరండి. ఈ మాటగా మాట చెప్పుకోవాలి గాని పెళ్లి కూడా ఎంత బాగా చేస్తున్నారో. అవునే. ఈ పొందే పసిపిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. ఎవ్వరికి అది పట్టదు. ఎంతసేపటికి పెళ్లి పోషణాలు పెళ్లి పనులు తప్ప సిగ్గు లేకపోతే సరే. అవునే, పెళ్లికి పిలిచారు, వచ్చాము తిన్నాం పోయాం అన్నట్టే ఉండాలి. పద పద. గీత, నా బ్యాగ్ తీసుకురా. పిల్లలేరే? శ్వేత, లత, నాన్న వెళ్తున్నారు. అలాగేనమ్మా. ఏంటి? మీరు ఆడుకుంటూ ఉండండి, నేను సాయంత్రం వచ్చేటప్పుడు చాక్లెట్స్ తెస్తా. ఓకేనా? బాయ్. అనుకోండి. ఏమండి ఒక్క నిమిషం. కాలేజ్ లో అడ్మిషన్ సంగతి కనుక్కుంటా అన్నారు. చాలా రోజుల నుండి అడుగుతున్నానండి. ఆఫీస్ పని మీద ఎలాగో సిటీకి వెళ్తున్నా కదే, కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తా. ఓకేనా? బాయ్. ఇప్పుడు చల్లండి అన్న పిచ్చ నీకు. చదివి ఎవరిని ఉద్ధరిద్దాం మనం? జాబ్ చేస్తా. ఆయనతో పాటు నేను జాబ్ చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం అత్తయ్య. పిల్లల్ని ఏం చేస్తావు? అలా చదువు చదువు అని అంత తాపత్రయ పడేదాన్ని అసలు పెళ్ళెందుకు చేసుకున్నట్టు? ఆయన ఉద్యోగం అంటూ ఆడది రోడ్డు ఎక్కితే కుటుంబం బరువు బజార్కి ఎక్కినట్టే. అర్థమవుతుందో లేదో కాస్త తెలుసుకుంటే మంచిదమ్మా. అత్తయ్య నోరు మూసుకో. అసలు దీని వల్ల ఎప్పుడు ఉండేదే కదరా. వెళ్ళు. అమ్మా నీకేం తెలియదు, ఊరుకో. గీత, వెళ్ళొస్తాను. కాలేజ్ అడ్మిషన్ తీసుకొని వస్తాను. ఏమే చూస్తా, ఎన్నాళ్ళు ఇలా సాగిస్తావో నేను చూస్తా. అవకాశం దొరకని నువ్వు ఏం చేస్తానో చూడవే. అమ్మా, నానమ్మకి మనం అంటే ఎందుకు కోపం? అదేం లేదమ్మా కదా. హలో హలో, నేను గాంధీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఈ నెంబర్ గల వ్యక్తి సిటీ కాలేజ్ ముందు యాక్సిడెంట్ అయి చనిపోయారు.
వచ్చి బాడీని కలెక్ట్ చేసుకోండి. ఏమైంది? ఎందుకలా నట్టింట్లో శోకాలు చేస్తున్నావు? అత్తయ్య కాల్ చేసి రోడ్ దగ్గర రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోయారంట అత్తయ్య. అయ్యో, అయ్యో, అయ్యో. ఇది ఎంత పని చేసావే? చదువు చదువు అంటూ వాడిని పొట్టలు పెట్టుకున్నావు కదా, నీ చదువు చదువు అన్నది కాను. చదువు బాగున్నది కదా, ఉద్యోగం అన్నది కదా. రే కుమార్, అయ్యో. నా కొడుకు చెప్పి నా ఇంట్లోనే ఎలా తిరుగుతున్నావే నువ్వు? నా కొడుకుని మింగేసిన తిమింగలంగా నువ్వు. వాడిని నిప్పుల్లో కాల్చేసి ఇప్పుడేమో అని పెట్టుకునే వాడి దగ్గర దీపం వెలిగిస్తున్న సిగ్గు లేకుండా. బయటకు పోవే నువ్వు. స్వాతిలో కలిసి నా శూన్య బంధాలు చేరి. బాగున్నారా? నా అక్క లోపలికి రా. నాన్న ఉన్నాడు. ఏంటమ్మా? ఎలా ఉన్నావు నాన్న? ఏదో ఉన్నాలే అమ్మా. తొక్కిలు అయిపోయిందని బాధ, ముగ్గురిని పోగొట్టుకున్నాను దురదృష్టం. నీ చెల్లెలి పిల్ల అవ్వనిస్తుందా అని భయం. మధ్య తరగతి తండ్రి ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అక్కి పరిస్థితులుంటే నీకు తెలియాలి. మీరేం చిన్న పిల్లలు కాదు కదా, లేకపోతే రేపు నింద నా మీద వేస్తారు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడతావు నాన్న. సూటిగా మాట్లాడుతున్నా నువ్వు అనుకుంటావు, కానీ ఆ మాటలు ఎదుటి వాళ్ళ గుండెల్ని బద్దలు చేస్తున్నాయి నాన్న. భయపడాల్సింది నేను. భర్తను పోగొట్టుకొని అత్తింటి నుండి గంటేయబడి ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఎలా బ్రతకాలా అని భయపడాల్సింది నేను. బాధపడాల్సింది నేనే. ఆ రోజు చదువుకోవాలని ఆశపడి నీ మాట కోసం తల ఉంచినందుకు బాధపడాల్సింది నేను. నీ జీవితాన్ని నాశనం చేసింది నేనేనట. నీ కర్మది ఎవరినంటే ఏమొస్తుంది? పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుంటే అప్పుడు ఏ రజనం నా మొహం మీద. ఏంటి నాన్న ఇదంతా? ఊరుకో. నీకేం తెలీదు. నోరు మూసుకొని పక్కన ఇప్పుడు చెప్తున్నా, నీ చెల్లి పెళ్లి కూడా చేసి నా బాధ్యతను తీర్చుకుంటాను. నాన్న ఎలాగో నా జీవితం బలైపోయింది. కనీసం దాన్నైనా చదువుకొని నాన్న నీ దండం పెడతా నాన్న. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో లేదు. దానికి పెళ్లి నిర్ణయం చేశాను అంతే. నాన్న ఎక్కడికక్క? పుట్టినిల్లు కన్న తండ్రి హక్కును చేర్చుకుంటాడనే ఆశతో వచ్చాను, కానీ నాకు అదృష్టం లేదు. నాన్నకు నేను నచ్చ చెబుతా, నువ్వు ఉండిపో అక్క. బంధాన్ని నింపుకోవాలంటే కావాల్సింది నచ్చ చెప్పే మాటలు కాదే, ఇక్కడ కాస్త ఆశ్రత ఉండాలి. కానీ బాధ ఎక్కడ వస్తుందంటే నాన్నలో కూడా అది కరువైంది. నా కళల్ని నేను నెరవేర్చుకోలేకపోయాను. ఆ రోజే నాన్నతో గట్టిగా మాట్లాడుంటే ఏ బాధ వివాహం జరగకపోయేది. చక్కగా చదువుకునేదాన్ని. నేను నా పిల్లలు నా రోడ్డును పడవాలని కాదు. సారీ, కాస్త అన్నం ఉంటే పెట్టవే.
వచ్చి వంట చేస్తా. వెళ్ళొస్తా. బాయ్. ఏయ్, నా కొడుకుని మింగేస్తున్న తిమింగలంగా నువ్వు. ఒకటి పొగొట్టుకోని దురదృష్టం. నీ చెల్లి పిల్లి నవ్వనిస్తుందా అని భయం. చదువు చదువు అని బంగారం లాంటి మొగుడిని పొట్టం పెట్టుకుంది. పాపిస్తుంది. చిచి, ఇలాంటి వాళ్ళ ముఖం చూడడమే పాపం. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. నా చెల్లి ఈ పెళ్లి నుండి ఎలాగైనా తప్పించాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చివరి ప్రయత్నంగా ఇక్కడికి వచ్చా. కానీ ఇక్కడ నాకంటూ ఎవ్వరూ లేరు. ఎలాగైనా నా చెల్లిని పెళ్లి నుండి తప్పించాలి. ఎప్పుడు ఏడవకయ్యా అన్నే అన్నింటా తోడై కడిగి నీరైనా అన్ని ఈగానై వచ్చే గొడుగై తానైనా అన్న పాడేను ఈలాలి కంటికి రెప్పగా నిన్ను కాపాడుకుంటా చిట్టి నానా
బట్టలు చిరివేసి వారి శరీరాల్ని శక్తి సామర్థ్యాన్ని నిర్వీర్యం చేసి చివరికి జీవితాల్ని కబలించి బలిపశువుగా మార్చే ఆచారం బాల్య వివాహం. ఈ 21వ శతాబ్దంలో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉండడం విచారకరం. వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆలోచించండి.